పుత్ర తమ్ముడు వస్తున్నాడే తమ్ముడు వస్తున్నాడే అయ్యో చేరదన్నాడే కాదు అయ్యో దస్తున్నాడే కాదు అయ్యో బాలు దస్తున్నాడే పోసాలు దస్తున్నాడా అయ్యో పోసలు దస్తున్నాడే పోగోలు దస్తున్నాడా అయ్యో అయ్యో అక్క తమ్ముడు వస్తున్నాడా అక్క తమ్ముడు తమ్ముడు ఎందుకంటే ఏం లేదు కానీ నీ మేనమా కూతురు మేనలు అల్లుడు మనదు అల్లుడి మన పెళ్లి కాకి కాదు తమ్ముడు అక్క నాకు మేనమా కూతురు మేనవాళ్ళు ఎనిమిది మంది నాకు పెళ్లి చేస్తానంట నాకే పెళ్ళి చిన్నవాడు కదా ఎంతమంది తప్పరా తమ్ముడు లేదు ఎత్తరేతురాలు ఎవరేతురాలు నిసారేతురాలు నిద్రపోతే వాళ్ళని కాకి పెట్టాక తమ్ముడు నిండిగాని కానీ ఏమి లేదు కానీ నీ మేనమా కూతురు మేనలు అల్లుడు మనదు అల్లుడి మన పెళ్లి కాకి కాదు తమ్ముడు అక్క నాకు మేనమా కూతురు మేనవాళ్ళు ఎనిమిది మంది నాకు పెళ్లి చేస్తానంట నాకే పెళ్ళి చిన్నవాడు కదా ఎంతమంది తప్పరా ఎంతమంది నుండి ఎనిమిది మంది నాకు తప్పదంటావు అక్క ఎంతమంది నుండి ఎనిమిది మంది నాకు తప్పదంటావు అక్క అరివేటి మంది నాకు పెళ్లి చేస్తే నా సోకులు సరదాలో ముచ్చట్లో జరుగు అరివేటి మంగళవారు పెళ్లి వద్దు నేను అరే తమ్ముడు ఆవులు కూడి నుంచి కానీ పొలాలు నుంచి బేటా దరిద్రుడు కాపాడుతుడు పొలం కోసి ఆలవంటి కూడి ద్వారా పొలం ద్వారా ఆయన నేను అక్కడ రోజుల్లో మనకుంటే కాదు భోజనం అని చేద్దాం ఊరికి వెళ్ళింది కానీ పొలం మర్చిపోకూడదా అని చేద్దాం అక్క చెప్పినట్టు నేను ఎంత మాత్రం పెళ్లి చేసుకోరా బాబు మేము 6 చేసేసుకున్నాం నువ్వు ఆఖరి ఓడి నువ్వు 7 నువ్వు కూడా పెళ్లి చేసుకుంటూ పొలం తగ్గిపోతా అయ్యో ఆ కూడి నేను నేను అల్లుంటే నా సోకులు సరదాలో ముచ్చట్లు జరుగు అరివేడి భగవంతు పెళ్లి వద్దు నేను అనుకోని చెప్పు దరిద్రుడు బాబు ఈ పెళ్లి అంటే భయపడతాడంటావా నీకు భయం ఏమీ లేదు నేను భయపడిన పెట్టి నువ్వు కట్టు ఉన్న పనులన్నీ ఏ పనులు తీసుకుంటావు బాబు తమ్ముడు Thank you.
తమ్ముడు నీ సోకులు సరదాలు అచ్చట్ల మచ్చట్లు చూడు తమ్ముడు మంగళతే నువ్వు తినొచ్చు నువ్వు తింటే మగంట వెంగిలేని కాపురం వేస్తా తమ్ముడు ఆ ఒక్క మొక్క ఏ మొక్కలు ఆ మొక్క ఒకటి రేటు ఏ మొక్కాయి తమ్ముడు మంగ తింటే నువ్వు తినొచ్చు నువ్వు తినేస్తే మంగ తింటది ఎంగిలేని కాపురం ఎలా వస్తుందిరా చేసుకోరా తమ్ముడు అంటుందిరా ఎంత బాధపడుతుంది అక్క ఏడుతుందా మరి ఏడుతుందా అక్క గొడ్లో తక్కువది అక్క అక్క తమ్ముడు కాదు కూడా అన్నాడు కదా నేను పెట్టమంటున్నాడు కదా రాజు చేశాక అక్క అక్క నీ నోటి మాటాడు ఈ తెల్లగా అయ్యో తెల్లగా అయ్యో రై మాట అయ్యో రై మాట అయ్యి పెద్దవాడి మన ఈ తెల్లగడ్డ మీద నల్లదత్తంలో రాగబడ్డ మీద రాసిస్తే అది పెట్టి పెళ్లి చేసుకుంటారు నీ పెద్దవాడి కొలు నోటకు పెట్టున్నారు అందులో చిరుబాగం పెట్టాలి నీ పెద్దవాడి కొలు ఏ రోజు కానీ నోటకు టెంకాయ వస్తుంది అందులో చిరుబాగం పెట్టాలి గుగ్గులు తోపాలు గుర్తు వస్తాయి సాంబ్రాడి తోపాలు సారగొస్తాయి గుగ్గులు చూసుకుని సాంబ్రాడి అయితే అభ్యర్థి పెట్టాలి నీ పెద్దవాడి కొలకి ఏ రోజు కాదు పుట్టుడు పసుపు పుట్టుడు కొగ్గు వస్తుంది పసుపు వస్తుంది ముంచుకోండి కొగ్గు వస్తుంది అభ్యర్థి పెట్టాలి అలాగే ఎరివేడి దగ్గర పెళ్లి చేసుకుంటే అయితే మంగవద్దు పెళ్లి వద్దు నేను అనుకోని వెళ్ళిపోతున్నాక ఒరే తమ్ముడు ఆడపిల్ల అలా ఏడిపించగలరే పాపం దగ్గర పోతావు ఆడపిల్లనే అలా ఏడిపించానుకో ఆడపిల్ల పుట్టింటికి వచ్చి ఏడిచిందనుకో మా అందరం ఎంతమంది ఎవరో ఒకరు పోతాం ఆడపిల్ల అలా ఏడిపించకూడదు నువ్వు పిలిక పట్ల దీంట్లో తమ్ముడు తమ్ముడు తమ్ముడు
రాగపట్ట మీద వచ్చి చదువుకోరా ఓ రండియా ఓయ్, ఓ రండియా ఏమైంది ఏమైంది ఇందుకో అక్కడ రాజు రాసిండ్రా ఆహా. ఈ అక్షరాలు కిందకి పడతాయి చదువుకోబోయ్ చదువుకోబోయ్ కొంచెం చదివి పెట్టా ఈ అక్షరాలు కిందకి పడతాయి పైకి లేవు బాలా బాలా చదువుకో చదువుకో చిన్న చదువు నీతో చెప్పాను రేపు తమ్ముడు మాకంతకంటే చిన్నవాడు కాబట్టి 4 అక్షరాలు నేర్చుకుని బళ్ళోకి వెళ్ళంటే బళ్ళోకి వెళ్ళమంటే బళ్ళోకి వెళ్ళి కూర్చుండు సినిమాకి వెళ్ళి ఈడ మహానుభావుడు ఈడు కర్ణాటకని గొర్రెలు రాయడానికి తయారు పడ్డాడు అప్పుడు 500 ఉండి మన అందం ఉండి మన అందం అమ్మట్లో ఉన్నప్పుడు ఈడు కర్ణాటకున్నాడు 200లోకి వచ్చేసి తొట్టి తీసి చెరుతోటకి కూకుంటూ చెరుతోట పోయి కూకుంటూ చెట్టు ఇట్లా బండి పిప్పి నవ్వేవాడు కొంచెం చదివి పెట్టాయి ఎప్పటికైనా నా కాలు పట్టుకుంటాడు కింద ఆడ పట్టుకున్నాడు ఈ కాళ్ళు నేర్చుకోవడం కాదా మరి అత్తోరింటి కానీ చిత్రం వచ్చింది ఇది చదువు రాదు చదువు ఉన్న కొడుకు బాబు బాబు చదువు పెట్టని చెప్పి పట్టుమాలా వాళ్ళు అలా పడి ఈ చేత్రం మనకు చదువు చిన్నదా చిన్నదా మన చదువు రాత్రి అత్తరు కాదు మరి పుణ్యం పుణ్యం దగ్గర పాటలు పాటలు దగ్గర చదువు సగలు వచ్చింది తల్లితే పేస్ అయ్యింది ఎంత పేదరాయో అదే ఇక మాట చెప్పడం కూడా వాళ్ళు బాగుంటుంది తల్లితే పేస్ అయ్యారా నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావు కదా నీకేమైనా జాబ్ వచ్చిందండి